గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్క దేశం మద్దతు ఇవ్వాలి. 199 దేశాలు ఖండించినాయి. కొన్ని దేశాలు వాళ్ళ దౌత్యపరమైనటువంటి కారణాలుగా ఖండన లేకుండా విచారాన్ని వ్యక్తం చేసినాయి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక మౌలికమైన సూత్రం ప్రపంచంలో అమల్లోకి వచ్చింది. బలవంతంగా ఇతర దేశాలలో అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకోము, అలాగే బలవంతంగా ఒక దేశ సరిహద్దులను మార్చము. ఈ రెండు కూడా ప్రపంచం అంగీకరించింది. ఇదంతా దీనికి వెనకాల మూలానికి వెళితే టీటైప్ వెస్ట్ఫేలియా అంటారు 1648లో. జాతి రాజ్యాల వ్యవస్థ అప్పటి నుంచి వచ్చింది. అప్పటిదాకా ఏ రాజు ఇష్టం ఉంటే అక్కడ పక్కన ఆక్రమించుకున్నాడు. మనకు కూడా భారతదేశంలో చాలా రాజులు పక్క రాజ్యం మీద దండెత్తడం, వాడు వచ్చి ఇక్కడ దండెత్తడం ఎంతో మనం చూస్తుండేవాళ్ళం. రాజ్యం వేరే భోజ్యం అన్నాడు. కానీ 1648 నుంచి యూరప్లో గత 70-80 ఏళ్ళ నుంచి ప్రపంచం అంతా కూడా జాతి రాజ్యాల కాలం పూర్తిగా విస్తరించింది. అంటే మీ అంతర్గత వ్యవహారాలు మీ ప్రభుత్వానివి, మీకు సార్వభౌమత్వం అన్నది. ఇతర దేశాల మీద దండెత్తే, ఇతర దేశాలకు నష్టం చేస్తే మీరు జోక్యం చేసుకోవచ్చు తప్ప మీ దేశంలో మీరేం చేస్తుంటారో మీరు మీ ప్రజలు చూసుకుంటారు. ఇది మౌలికమైన సూత్రం. అరుదైన సందర్భాల్లో ఐక్యరాజ్య సమితి, భద్రతా సమితి, సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మంది సభ్యులు ఉంటారు, 15 దేశాలే. దానిలో 5 శాశ్వత సభ్యులు, 5కి వీటో ఉంది. కాబట్టి ఏ ఒక్కళ్ళైనా ఆపితే మొత్తం చల్లదు. కాబట్టి 5 అంగీకరిస్తే, అంటే అమెరికా, రష్యా, ఇవాళ రోజుల్లో చైనా, పూర్వం అయితే తైవాన్ ఉండేది, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు అంగీకరించడం చాలా అరుదు. అప్పుడు తప్ప అసలు మీరు ఇంకో దేశంలో జోక్యం చేసుకునే ప్రయోజనం లేదు, అవకాశం లేదు. దీన్ని పూర్తిగా ఉల్లంఘించాడు ఆయన. దానికి ఎన్ని కారణాలు చెప్పినా కానీ పోయినా అదేమన్నా ప్రజల కోసం అంటే కాదు, ఏదో వంకలు చెప్పి. దీనిలో అమెరికా తాత్కాలికంగా ఒక టాక్టికల్ విక్టరీ అంటాం. అంటే నిఘా విభాగం నుంచి సమాచారం సేకరించారు. మరి భద్రతా దళాలు డెల్టా ఫోర్స్ మరొకటో, మరి వాళ్ళు చాలా సినిమాల్లో లాగా టెక్స్ట్ బుక్ల లాగా తీసుకెళ్ళి అధ్యక్షుడిని, పదవిలో ఉన్న దేశాధినేతని, భార్యని పట్టుకుని తీసుకొచ్చారు. అది విజయంగా వాళ్ళు భావించవచ్చు. కానీ అమెరికాకి ఇది ఓటమి అవుతుంది. ఎందుకంటే ట్రంప్ కోరుకున్నటువంటి 3 లక్ష్యాలు నెరవేరటంలా. మొట్టమొదటి బహిరంగంగా చెప్పింది మాదక ద్రవ్యాలని అమెరికాకి సరఫరా చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. బహుశా దానిలో పాత్ర ఉందో మనకు తెలియదు, కానీ కీలక పాత్ర ఉండడానికి ఆధారాలు లేవు. అమెరికాలో మాదక ద్రవ్యాల సమస్య చాలా పెద్ద సమస్య. అంతర్జాతీయ నేరముఠాలు, మాఫియాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కొన్ని $100 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. ఏడాదికి 1,00,000 మంది పైగా అమెరికాలో ఈ ఓవర్ డోస్ వల్ల చనిపోతున్నారు. దానికి కారణం మధురో కాదు. మధురోకి పాత్ర ఉండుండొచ్చు, అతడు నిరస్వభావం ఉండుండొచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు సాయపడుతుండొచ్చు. కానీ రేపొద్దున దీనివల్ల మీకు అమెరికాకు వచ్చేటువంటి మాదక ద్రవ్యాలు తగ్గిపోతాయని కానీ, లేకపోతే అమెరికా ప్రజల రక్షణ ఏ రకమైన ఆధారాలు లేవు. పోయిన మాట వరుస కోసం ఆయన వాదన పరిశీలించాడు. ఆ వాదన కూడా, ఒకవేళ వాదన వాస్తవమైనా కూడా ఈ హక్కు లేదు. పోయిన వాదన చూసినా కూడా మొట్టమొదటి లక్ష్యం నెరవేరట్లేదు. రెండవది, వెనిజువేలాలో బోళ్ళంతా ముడి చమురు ఉన్నది. ట్రంప్కి 1970ఏళ్ల కాలం నుంచి ఇంకా బయటపడలే ఆయన పుట్టింది 1948లో నాకు గుర్తున్నంత వరకు. ట్రంప్ పుట్టింది 1975లో. అప్పుడు ఆయన 20-30 మధ్యలో ఉన్నాడు. 70ఏళ్ల దశకంలోనే మీకు మొట్టమొదటిసారిగా ఆయిల్ని ఒక దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఆయుధంగా ఈ అరబ్ దేశాలు ఉపయోగించడం మొదలెట్టినాయి. ఒక్కసారిగా కొద్ది కాలంలో 10 రెట్లు పెరిగింది ఆయిల్ ధర. ఇజ్రాయెల్తో యుద్ధం జరిగింది 1974, యాంకోప్ వార్ అంటారు. అప్పుడు ఇజ్రాయెల్ మీద, మరి సంపన్న దేశాల మీద ఒత్తిడి తేవడం కోసం అని చెప్పని ఇవన్నీ కార్టెల్గా ఫామ్ అయ్యి ఓపెక్ అని చెప్పని, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పని, వాళ్ళు మేము ఇక్కడి నుంచి ఉత్పత్తి తగ్గిస్తామనగానే ఉత్పత్తి తగ్గుతుంది కానీ వినియోగం అవసరం ఉంది కాబట్టి రేటు పెరిగిపోయింది అమాంతం. అప్పటి నుంచి ఆ అనుభవం తప్ప ట్రంప్కి ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న అవగాహన లేదు. ఈవేళ ఆయిల్ డిమాండ్ ఉన్న కొద్దికి ఫ్లాట్ అయిపోయింది. ఉత్పత్తి అవసరాల మించి జరుగుతుంది. అవసరమైతే ఉత్పత్తిని పెంచుకోవచ్చు తెలియక. రెండోది, ఒక 20 ఏళ్ల కాలంలో అసలు ఆయిల్ అవసరం తగ్గిపోతుంది. మీరు ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి, సోలార్ పవర్ వస్తుంది, విండ్ పవర్ వస్తుంది, బయోఫ్యూయల్స్ వస్తున్నాయి, రకరకాల బ్యాటరీ స్టోరేజ్ వస్తుంది, రకరకాల పద్ధతులు వస్తున్నాయి. కాబట్టి ఆయిల్ కాలం చెల్లింది. అందులో వెనిజువేలాలో ఉన్నటువంటి ముడి చమురు చాలా దట్టంగా ఉండేది. అది హెవీ ఆయిల్ అంటారు. దాన్ని భూమి నుంచి వెలికి తీయాలన్నా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది ప్రతి బ్యారెల్కి. తర్వాత దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి
మీరు పెట్రోల్ ఉత్పత్తులు సాధించాలన్నా ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి లాభం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల్లో అయితే, లేకపోతే వందలాది బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టడానికి అమెరికన్ కంపెనీలు ఇంకా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వేరే ఆ డబ్బు పెట్టుబడి పెడితే ఇంకొంచెం బాగా లాభాలు ఆర్జించవచ్చు. కాబట్టి ఏ రకంగా చూసినా రెండో లక్ష్యం నెరవేరట్లేదు. ఆయనకి ఇంకేదో పాతకాలం బుద్ధిలో ఉన్నాడు. మూడోది అమెరికా ప్రభావాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అందున అమెరికా ఖండాల్లో, ఉత్తర దక్షిణ అమెరికాల్లో మాదే రాజ్యం మన్రో డాక్టర్ ఉన్నది. భయంతో మీరు వాళ్ళని చేస్తే భయం వల్ల తాత్కాలికంగా అనుభవపడుతుంది, కానీ మనసులో నిరసన ఉంటుంది. ఇవాళ వెనిజులా జరిగింది, రేపు పొద్దున బ్రెజిల్ జరగచ్చు, ఎల్లుండి కొలంబియాకి జరగచ్చు, ఆవిడ గ్రానాడాకి జరగచ్చు, మరోసారి నికరాగ్వాకి జరగచ్చు, ఏ దేశంలో జరగచ్చు. ఏ దేశంలో ప్రభుత్వం కూడా మీ పట్ల సంతోషంగా ఉండదు. భయం ఉండొచ్చు. రౌడీ అంటే భయపడే తత్వం అది. గోండాలంటే మనం భయపడతాం. గోండా వచ్చి కొట్టేస్తానని చెప్పంటే పాపం చిన్నవాళ్ళని వాళ్ళ మీద కనుక వాడు, మనకు ఏదో పాత సామెత ఉంది కదా, 6 నెలలు సాముగడ్డీలు చేసి మూలను ముసలిని కొట్టడం కొన్ని ముసలం భయపడవచ్చు. అది బలానికి చిహ్నం కాదు, గొప్పతనానికి చిహ్నం కాదు. భయం వల్ల కొంతకాలం ఉండాలి, కానీ మీ పట్ల ద్వేషం పెరుగుతుంది, మీ ప్రభావం తగ్గుతుంది కానీ పెరగదు. కాబట్టి మా ప్రభావాన్ని చూపెడుతున్నాం అన్నది కూడా నెరవేరట్లేదు. కాబట్టి ఇదేమంటే తాత్కాలికంగా టీవీలో, అందులో ఈయనంతా టీవీ మనిషి, టీవీలో సినిమాలాగా బ్రహ్మాండంగా కనిపించింది అని చెప్పాడు కూడా అనుకుంటాను. టీవీలో చూశాను, సినిమా చూసినట్టు చూశాను, లైవ్గా చూసాను, అద్భుతంగా ఉంది, గొప్పగా ఉంది, మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకుని తీరు అని చెప్పని అంటున్నాడు ఆయన. అలా ఆ రకమైనటువంటి సంతోషమే తప్ప ఇది పూర్తిగా నిరర్థకం. అమెరికాకి ఏ రకంగా లాభం లేదు, ప్రపంచానికి ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. మధురో మంచివాళ్ళని కాదు, మధురో ఒక దుర్మార్గుడు, మధురో ఒక నియంత, మధురో మానవ హక్కుల్ని ఉల్లంఘించినటువంటి ఒక దేశాధినేత. అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ దాని పద్ధతి ఇది కాదు. ఆ దేశ ప్రజలు చూసుకోవాలి, అంతర్జాతీయ సమాజం అందరం అంగీకరిస్తే అది పద్ధతి ప్రకారం చేయాలి తప్పితే ఎట్లా వెళ్ళి నాకు బలం ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పంటే ఇక ఇది రాజ్యం వేరే భోజ్యం అయిపోయింది, మళ్ళీ రాచరికం వచ్చేసింది. ఆ రాజుగారి మనసులో, ఆ పురంలో బుద్ధి పుడితే దాని ప్రకారం ఏదైనా చేసేది పూర్వం ఉండేది. అలాంటి రాజ్యాన్ని ఈవేళ ప్రపంచంలో స్వేచ్ఛాయుత సమాజానికి నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి అమెరికా, లేకపోతే నాయకత్వాన్ని ఇస్తున్నామని చెప్పుకుంటున్న అమెరికా చేసిందంటే ఇది చాలా బాధాకరం. నాట్ ఓన్లీ వెనిజువేలా కాదు, దీంతో పాటుగా క్యూబాకి, కొలంబియాకి, ఆ తర్వాత మెక్సికోకి కూడా చెప్పాడు. నెక్స్ట్ మీ టర్నే ఉంది, మేము చెప్పినట్టుగా వినండి, లేకపోతే ఇలాంటి పరిణామాలే మీ దగ్గర కూడా కనిపిస్తాయి అనేది. సో అలా బెదిరించి భయపెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకని అలా డొనాల్డ్ ట్రంప్ కల్పించుకుంటున్నారో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్? అంటే ఏమైందంటే ఈవేళ జాతి రాజ్యాల యుగంలో అమెరికాని పక్కన పెడదాం కాసేపు. అమెరికా సరే ఏ దేశంతో పోల్చినా కూడా మహత్తరమైన శక్తి, ఆర్థికంగా కానీ, లేకపోతే సైనిక పరంగా కానీ, ఆయుధాల పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, సమాజ పరంగా కానీ అపారమైన శక్తి. సాఫ్ట్ పవర్ కూడా ఉంది బోర్డు. అంటే మన పిల్లలు కానీ ఇంకోటి కానీ అమెరికాను చూసి మోజుపట్టడం చిన్నప్పటి నుంచి. అమెరికన్ వీడియో గేమ్స్, అమెరికన్ సినిమాలు, అమెరికన్ టీవీ షోలు, అమెరికన్ కల్చరు, ఇది కదా ప్రభావితం చేస్తుంది. అవి పెద్దగా లేనటువంటి రష్యాని తీసుకోండి, యుక్రెయిన్ ఉంది, దానికి దిగారు, ఎవరేం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక బలమైన దేశం, అందులో అణ్వాయుధాలు ఉన్న దేశం ఇంకో దేశమే పెడితే మనం చేసే పరిస్థితి లేకుండా పోయింది. జాతిరాజ్యాల వ్యవస్థ నుంచి అంతర్జాతీయ సమాజానికి వెళతామని ఆశపడ్డాం, కానీ ఇంకో 50-100 ఏళ్ళు పడుతుందాం బహుశా జరిగితే ఎప్పుడన్నా. కాబట్టి అలాంటప్పుడు కనీసం అగ్రరాజ్యాలను పడేవి, మరి ఐక్యరాజ్య సమితిలో శాసనసభ్యత్వం ఉన్న దేశాలు కొంత సంయమనాన్ని పాటించాలి, కొంత ఆదర్శంగా ఉండాలి ప్రపంచం. లేకపోతే వాళ్ళు నాయకత్వాన్ని ఇస్తున్న ప్రపంచం అల్లకల్లోనైపోతే వాళ్ళ గౌరవప్రదం కాదు. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ప్రయత్నం జరిగింది ఇప్పుడు దాకా. ట్రంప్ ఏంటంటే మామూలుగా ఉండేటువంటి సాంప్రదాయాలు, మర్యాదలు, దౌత్యపరమైనటువంటి భాష విషయంలో కానీ, చేతల విషయంలో కానీ, పూర్వం కనీసం పొరపాటు చేసిన కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు ఉండేవి, అవన్నీ విడిచిపారేసి మాంసం తింటే బొంకులు మెడలో వేసుకుంటాను అంటున్నాడు ఆయన. తప్పులు గతంలో చేసినా కనీసం నాకు ఏదో వంకలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ తీసిపారేసి, అవునయ్యా నాకు ఇష్టం లేదు, కావాలని, నాకు గ్రీన్లాండ్ కావాలని ఉంది, నాకు మోసపడ్డాను, తీసేసుకుంటాను, నువ్వు కూడా మంచిలో ఎలా వస్తావు? ఇది అంటే ఒక రౌడీలు ఏం చేస్తారో అప్పుడు జరుగుతుంది. మనం ఇప్పుడు ఇలా అనుకోవాలి. అందులో అమెరికా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ, అంతర్జాతీయ వ్యవస్థ కానీ అమెరికా దాన్ని ఏర్పాటులో కీలక పాత్ర వహించింది, దాన్ని రక్షించడంలో అమెరికా కీలక పాత్ర వహించింది. అలాంటి అమెరికానే తూనా బొడ్డు అని చేస్తుందంటే ఒక గౌరవలాగా అమెరికన్ ప్రభావం తగ్గుతుంది కానీ పెరగదు. చివరికి ఈ చర్యల వల్ల ప్రపంచం నష్టపోతుంది, అమెరికా ప్రభావం తగ్గిపోతుంది. కానీ దానికి పరిష్కారం ఉందా? మనం ఇది తప్పు జరుగుతుందని గట్టిగా ఘోషించడం తప్ప పరిష్కారం లేదు.
నచ్చకపోతే దాడులు చేస్తున్నారు, ఎత్తుకొస్తున్నారు. ఒకవేళ ఆయన సంతోషంగా లేకపోతే టారిఫ్లు చేస్తాను, శాంక్షన్లు విధిస్తున్నాను. అది డైరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి వితిన్ అవర్స్లో మోదీకి చెప్పినటువంటి మాట. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు, నన్ను సంతోష పెట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, లాబియింగ్ చేస్తున్నారు అని. సంతోష పెట్టడం ఏంటి సార్ అసలు ఇందులో? అంటే దీనిలో చూడండి, ఇప్పుడు పూర్వకాలం రాజులు అట్లా అనుకునేవాళ్ళు, చక్రవర్తులు అట్లా అనుకునేవాళ్ళు. ఇది వ్యక్తిగతం వాళ్ళది, అధికారం వ్యక్తిగతం, అహం బ్రహ్మస్మి. అంతేగాని రాజ్యము, దౌత్యనీతి, రాజ్య ప్రయోజనాలు, వివిధ రాజ్యాల మధ్య సంఘర్షణ లేకుండా సామరస్యంగా పరిష్కారం అది కాదు. నాకు నచ్చితే, నా కాళ్ళు పట్టుకుంటే, నన్ను నోబెల్ ప్రైజ్కి మీరు కనుక రికమెండ్ చేస్తే, నువ్వు ఇంద్రుడు చంద్రుని పబ్లిక్గా పొగిడితే నాకు సంతోషం. అలా కాకుండా నువ్వు ఆత్మగౌరవాన్ని పాటిస్తే, నన్ను అదే పనిగా భజంత్రి వాయించకపోతే నాకు ఇష్టం లేదు. ఇది చాలా ప్రపంచంలో ఇలా జరగలేదు. స్టాలిన్ లాంటి వాడు కూడా ఇలా చేయాలి, హిట్లర్ కూడా ఇట్లా చేయాలి. హిట్లరు భయంకరమైనటువంటి దారుణమైనటువంటి సామాజిక నేరాలకి, మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడ్డాడు. 60 లక్షల మంది యూదుల్ని ఊతకోత కోసాడు. కానీ ప్రవర్తన ఇప్పుడు ఇట్లా లేదు. మంచికొచ్చడుకో తాను నమ్మినటువంటి జర్మన్ రాజ్యము, జర్మన్ ప్రజల ప్రయోజనాలు దాని చుట్టూ తిప్పాడు తప్ప, నన్ను వచ్చి నువ్వు కనుక ప్రసన్నం చేసుకుంటే ఓకే, నాకు కనుక నీ మీద కోపం కలిగితే నేను ఓకే కాదన్న భాష ఇప్పుడు వాళ్ళ. ఈయన మరి చాలా విచిత్రం. దాన్ని బహుళతనం అనాలా, అజ్ఞానం అనాలా, మూర్ఖత్వం అనాలా, అహంకారం అనాలా చెప్పడానికి కష్టం. కానీ మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రపంచంలో సాటి లేని మేటి శక్తికి ఆయన దేశాధినేత. ఆ దేశంలో ఆయన పార్టీ పూర్తిగా ఆయనకు దాసోహం అయిపోయింది. కనీసం అమెరికాలో ఎంత గొప్ప నాయకుడైనా కూడా పార్టీకి లోపడి ఉంటాడు. పార్టీలో వాళ్ళు ఆయన మాట వినరు. ఎందుకంటే రాష్ట్రపతిగా మీరున్నా కూడా చట్టసభల్లో మీ మాట నగ్గదు. వాళ్ళ భావం వారు వేరుగా ఉంటుంది. అదన్నీ కూడా తులోదకాలు ఇచ్చి గత 70-80 ఏళ్ళలో ఎవరికి లేనంత అధికారాన్ని అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, అమెరికా ప్రజలు ఆయన కట్టబెట్టారు. అంచేది ఇప్పుడు ఆయన ఆడింది ఆట, పాడింది పాట. అందరూ కూడా ప్రతిరోజు లెక్కెడుతున్నారు, ఇంకెన్ని రోజులు ఉంటాడు ఆయన, ఇంకెన్ని రోజులు ఉంటాడు. 1 year అయిపోయింది, ఇంకా 3 more years to go. 3 రోజులు లెక్కెడుతున్నారు, సంవత్సరాలు కాదు, ఇంకెన్ని రోజులు, 2 నెలలు మిగిలిందో లెక్కెడుతున్నారు. అది సో ఈ టైంలోనే మోదీ మీద కూడా ఒక ప్రెషర్ అనేది, సబ్మిసివ్గా ఉన్నారా, లొంగిపోయారా, బెండ్ అయిపోయారా అనే దాంతో పాటుగా అసలు ఎందుకు ట్రంప్ చెప్పిందల్లా తలూపుతున్నారా, తలాడిస్తున్నారా అనేటువంటి విమర్శలు కూడా మోదీ మీద వస్తున్నాయి. అది వాస్తవం కాదు. మనం అవ్వకాలు బోవకాలంటే అట్లాగా బహుశా ఏ దేశాధినేత, ఏ దేశ ప్రభుత్వము కూడా నిలబడినంత గట్టిగా భారతదేశం నిలబడింది. బ్రిటన్ దాసోహం అన్నది, యూరోపియన్ యూనియన్ దాసోహం అన్నది, జపాన్ దాసోహం అన్నది, దక్షిణ కొరియా దాసోహం అన్నది. మన పక్కన పాకిస్తాన్ సాష్టాంగ ప్రమాణం చేసింది, దాసోహం అన్నం కాదు, సాష్టాంగ ప్రమాణం చేసింది ఎన్నో దేశాలు. అలాంటిది చైనాకి ఏంటంటే ఆర్థికంగా శక్తి ఉంది కాబట్టి నువ్వు వన్ చేస్తే టిట్ ఫర్ ట్యాట్, నువ్వు నాకు ఆపుతావు, నేను నీకు ఆపుతానని చెప్పి దారి దిగి వచ్చాడు. మనకు అవకాశం మనకే కాదు, ఇంకా ఏ దేశానికి లేదు, చైనాకి తప్ప ఇంకెవరికి లేదు. అలాంటప్పుడు చైనా ఇతర దేశాల్లో భారతదేశం ఒక్కటే అతడు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా గట్టిగా నిలబడ్డాం మనం. కాబట్టి మనం దాసోహం అన్నాం అని చెప్పి అంటే చాలా పొరపాటు. 2, అదే సమయంలో మనందరం ఏం చెప్తున్నాం, నాతో సహా రాతపూర్వకంగానే బహిరంగ చెప్పేది, మొహమ్మద్ కోపంతో ముక్కులు కోసుకోవద్దు. ట్రంప్ ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. భాష అనవసరం పదాలు అవసరం లేదు. కానీ ట్రంప్ అంటే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా అమెరికాతో మనకి సంబంధాలు అవసరం. అమెరికన్ మార్కెట్ లేకుండా చైనాకి నష్టం, భారత్కి నష్టం, ప్రపంచంలో ప్రతి దేశానికి నష్టం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 25% అమెరికాలో ఉంది. ప్రపంచ మార్కెటింగ్ పవర్లో, ఎగుమతుల్లో చాలా పెద్ద వాటా అమెరికాకు ఉన్నది. అందులో మన దేశానికి అమెరికాతో వాణిజ్యంలో దాదాపు $40 బిలియన్ మిగులు ఉన్నది. ఒక అమెరికాతో మాత్రమే భారతదేశానికి మిగులు ఉన్నది. చైనాతో $100 బిలియన్ తరుగు ఉన్నది, లోటు ఉన్నది. కాబట్టి మనం మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకుంటాము, ట్రంప్ మీద కోపంతో నేను భేషణానికి కూర్చుని నేను అసలు వాడితో మాట్లాడను, ఎక్కడా కూడా ఈ పట్టి ఉడిపి ధోరణి ఉండదు అని చెప్పంటే అతనిలా ప్రవర్తిస్తాననుకుంటే నష్టపోయేది మనం. అంచేత మన గౌరవాన్ని మనం కాపాడుకున్నాం. ఖచ్చితంగా ఆ సంకేతం పూర్తిగా అందింది. అదే సమయంలో ఒడుపుగా ప్రవర్తించాలి. అంచేత ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కానీ, దీన్ని రాజకీయం చేయడం కానీ దేశ ప్రజలకు విరుద్ధం. సో ఇదే ఆలోచన ట్రంప్ కూడా చేస్తున్నారు సార్. ఇలాంటి మాటలు, శాంక్షన్స్, బెదిరింపులు ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మోదీ నా అసలైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, మంచి మిత్రుడు. అవన్నీ మాటల కోసం. ఆయనకి ఎప్పుడు ఎక్కడైనా బాగుగాని వంగదాడు దగ్గర బాగుకాదు. తాను నమ్మిన తన సొంత ప్రయోజనాలు, తన దృష్టిలో నిజమైన కాకపోయినా తన దేశ ప్రయోజనాలు, అక్కడ మాత్రం ట్రంప్ ఎవ్వరికి ఆయన రాజీ పడ్డం, ఆయన తత్వం అది. కాబట్టి మనం కూడా ఒడుపుగా అంతే తెలివితేటల్ని,
అంతే వ్యూహచాతుర్యాన్ని, అంతే దృఢ సంకల్పాన్ని, అయితే మృదువైన భాషలో, దౌత్యపరంగా అంగీకరించే భాషలో, దీర్ఘకాల సంబంధాలు చెడిపోకుండా, వ్యక్తిగతంగా ఏదేదో అమితుమి తెలుసుకోవడం తూతుమేమే కాకుండా మనం కూడా అంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు వెనిజులా ఇన్సిడెంట్ అయిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నారు సార్, ఎలా అయితే అమెరికా వెళ్ళి అక్కడ వెనిజులా మీద అటాక్ చేసిందో అలాగే మనం కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి టెర్రర్ బేస్ క్యాంపులు, టెర్రరిస్టులు, మన మారణ హోమానికి కారణమైన వాళ్ళందరినీ పట్టుకొచ్చేయాలి అని. అలాంటిది నిజంగా జరుగుతుందా, మనం చేస్తామా? అలాంటి ఆలోచన కూడా మంచిది కాదు. మనకి మన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి, కానీ కసితో, కక్షతో, సినిమాలలాగా బస్తే మే సవాల్, తొడగొట్టే సవాల్, ఇవన్నీ కూడా అపరిపక్వమైనటువంటి ఆలోచనలు. ఇదంతా కూడా బజార్లో మనం చూస్తుంటాం. రోడ్డు మీద మీ వాహనం ఇంకో వాహనాన్ని తగిలితే, లేకపోతే సినిమా హాల్లో సినిమా సోకాల్డ్ హీరోలను పడేవాళ్ళు. ఇది కాదు సభ్య సమాజంలో జరగవలసింది. కాబట్టి ట్రంప్ చేసింది మనం భయంకరమైనటువంటి తప్పు అని చెప్పని మనం అంటూ మనం కూడా అలా చేయాలని చెప్పంటే మనం అసలు అర్థం ఉందా? అది కాదు. మన ప్రయోజనాన్ని కాపాడుకోవడానికి పద్ధతులు ఉన్నాయి. ఏ దేశాన్నైనా అవమానించకూడదు. ఉదాహరణకి మధురోకి అక్కడ వెనిజువేలాలో ప్రజల ఆదరణ లేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో 30% వస్తే 60%, 5% ప్రతిపక్షానికి వచ్చి ఆయన గెలిచాలని ప్రకటించుకున్నాడు. వాళ్ళందరినీ అణిచిపారేశాడు. కానీ ఒక దేశంలో అధినేతగా ఉన్నవాడిని ఈ రకంగా తీసుకుపోతే మీరు ఆ దేశంలో వాడి గౌరవాన్ని పెంచుతున్నారు. అక్కడ వచ్చే వ్యతిరేకత కంటే కూడా, ఎందుకంటే వాడు పోయాడని పీట పోయిందని కొంతమంది అనుకున్నా కూడా, అరే నా దేశానికి వచ్చి నా దేశాధినేతను పట్టుకుపోతే ఏంటి, అసలు నేను బానిసనా, వాడికి మొఖరలేటువంటి బానిసనా, నేను సామంతరాజునా అనే భావం ప్రజలకు కలుగుతుంది. అలాగే ప్రపంచం మొత్తంలో మీరంటే ఏసరింపు కలుగుతుంది. మన ప్రయోజనాలు నెరవేరు, మనకేమి, మన అహంకారం బయటపడుతుంది. ఒక దేశంలో విదేశాంగ విధానం నిర్ణయం తీసుకోవడం అనేది మన అహంకారం కోసం కాదు, వ్యక్తుల ఈగో తృప్తిపరచడం కోసం కాదు, మన దేశ ప్రయోజనాలను దీర్ఘకాలంలో మనం రక్షించుకోవడం కోసం. అంచేత ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా కొన్ని సందర్భాల్లో దేశభక్తిని చూపెట్టుకోవాలంటే ఇది మార్గం అని చెప్పిన కొంతమంది రాజకీయాలను వాళ్ళు అనొచ్చు. కానీ నిజమైన దేశభక్తి దీర్ఘకాలికంగా మన ప్రయోజనాలను వ్యూహాత్మకంగా ఎలాగా కాపాడుకోవాలి, అంతే తప్ప పాకిస్తాన్ మీద దాడికి దిగితే ఇవాళ దేశభక్తి, లేకపోతే మరొకరిని ఎవరినో ఇష్టం వచ్చిన బూతులు తిరిగితే దేశభక్తి, ట్రంప్ లాగా అవాకులు చౌకాలు మాట్లాడి దేశభక్తి అనుకోకూడదు మనం. ఇప్పుడు అమెరికా ఇలాంటి పనులు చేస్తుంది, ఇది కొత్తది కాదు అనుకున్నప్పుడు సార్, యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తున్నాయి? మానవ హక్కులు అనేవి ఉంటాయి, లేకపోతే అంతర్జాతీయ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు ఉంటాయి. దానిలో మనకి గోటి పాత్ర అంత దేశము అమెరికా, భారత్, చైనా సమానమే కాగితం మీద. కానీ నిజంగా సమానమా? చిన్న దేశాలు, అక్కడ ఎక్కడన్నా మనకి దుర్వినియోగం చూడాల్సి వస్తుంది. జనాభా లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, సైనిక పాఠం లేదు, ఊరికే సంఖ్యాబలం కోసం కనిపిస్తుంది అరణ్యరోధన. అందుకే నిజమైన అధికారాన్ని 5 అగ్రరాజ్యాల చేతుల్లో పెట్టారు. ఆ అగ్రరాజ్యాలు అయితే కలిసి రావు. ఒకవేళ మిగతా నలుగురు కలిసి వచ్చిన ఈ విషయంలో బహుశా బ్రిటన్, ఫ్రాన్స్ కూడా కలిసి వస్తే రావచ్చు. ఒక ట్రంప్ కోప్పడ్డా కూడా పర్లేదు చూసుకుందాం అని చెప్పని. అమెరికా వ్యతిరేకిస్తుంది, అమెరికా వ్యతిరేకించడం ఆగిపోతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ మనం ప్రజల వాణిని, ప్రపంచ ప్రజల వాణిని, అన్ని దేశాల వాణిని వినిపించడం, కొంచెం సిగ్గొచ్చేట్టు చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదు. జాతిరాజ్యాల యుగంలో జాతిరాజ్యాల శక్తిని దాటి వాటిని అణిచివేసే శక్తి ప్రపంచ సమాజానికి లేదు. చిన్న చిన్న దేశాలు అయితే అందరూ కలిసి వస్తే చేయొచ్చు మనం. ఇంత బలమైన దేశం, అందులో మామూలు దేశం కాదుగా అమెరికా. అది తీసేయండి, పాకిస్తాన్ చేస్తే మీరు పెద్దగా ఏం చేయలేరు. అణ్వాయుధాలు ఉన్నాయి, మనతో పోలిస్తే చాలా చిన్న దేశమే అన్ని రకాలుగా, కానీ మీరేం చేయలేరు పెద్దగా బయట నుంచి. సో మనం ప్రపంచ ప్రజాభిప్రాయము, మనలో ఉన్నటువంటి ఆ వాదనలో ఉన్న పట్టుత్వము, ఆ దేశంలో ప్రజల నుంచి వచ్చే నిరసన, అవి మార్చాలి తప్ప నేను బలవంతంగా తుపాకీ పట్టుకుని మారుస్తానని చెప్పంటే ప్రపంచం అల్లకల్లమవుతుంది. సో గతంలో కూడా మనం భారతదేశం కూడా వీటో పవర్ కోసం ప్రయత్నిస్తుంది అనుకున్నప్పుడు 5 దేశాలే ఉన్నాయి, 6వ దేశంగా భారత్ రావాలి అని ప్రయత్నాలు, బట్ అది ఎందుకని ఇంకా నెరవేరలేదు సార్? ఇప్పుడు ట్రైన్ వెళుతోంది, అక్కడ ఏసీ కోచ్లో కొంతమందికి స్థానం ఉన్నది, వాడు కూర్చున్నాడు, మనందరం బయట చెమటలు కారుస్తూ నిరగక్కుతున్నాం, మనం కావాలని కోరుకుంటున్నాం. వాడేమంటాడు, నాది రాజ్యం, నువ్వు కూడా మధ్యలో, నువ్వు కూడా వస్తే నా స్పేస్ పోతుంది రా నేను అంటాడు. అంతే. పైకి ఏ మాటలు చెప్పినా కూడా ఏ కారణంగానే ఉన్నవాడు ఇంకొకటి రానియడానికి ఇష్టపడ్డాం. చైనా ఒప్పుకుంటుందా? చైనాని మనమే పంపించాం అన్నాడు. చరిత్రకారు చెప్పే ప్రకారం భారతదేశానికి శాశ్వత సభ్యత్వాన్ని ప్రతిపాదించారు అన్నాడు. ఒక ప్రజాస్వామ్య దేశం, చాలా పెద్ద దేశం అనే ఉద్దేశంతో, ఇంగ్లీష్ మాట్లాడే దేశం అని చెప్పిన ఉద్దేశంతో ఆనాడు
అమెరికా బ్రిటన్కి వాళ్ళంత ఆ ప్రభావం ఉంది కాబట్టి. హ్మ్. కాదని చైనాని ముందు దోసింది మనం. ఎందుకలా సార్? ఏదో మనం అతి మంచితనం అనుకున్నాం మనం ఆనాడు. ఇవాళ చైనా మీకు ఏమన్నా భారతదేశం చాలా పెద్ద దేశం, జనాభా రీత్యా ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద దేశం, ఆర్థిక వ్యవస్థగా 3, 4 రేపొద్దున 3 గ్యారంటీ కాబోతోంది, కాబట్టి భారతదేశం ఉండాలి అని చెప్పి చైనా అంటుందా? చైనా భారత్ రావడం లేదు చైనా అంటుంది. అంచేత ఇది సహజం. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి. గద్దె మీద కూర్చున్నవాడు మిగతా వాళ్ళని అక్కడ కూర్చునేవాడు. నిజానికి ఈవేళ పరిస్థితుల్లో బ్రిటన్కి ఫ్రాన్స్కి పెద్ద అవసరం లేదు. ఒకప్పుడు కలోనియల్ పవర్స్ ప్రపంచంలో చాలా భాగాన్ని ఆక్రమించారు, ఆర్థికంగా సైనిక పరంగా చాలా బలమైన వాళ్ళు. ఈవేళ మనం అవమానించడం కోసం మాట్లాడట్లేదు. బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఒక ద్వితీయ స్థాయి తృతీయ స్థాయి దేశాలు సైనిక పాఠంలో కానీ, కాలక్రమేణా తలసలాదాయం మనకంటే ఎక్కువ ఉన్నా కూడా ఆర్థిక సంపదలో కానీ. ఈవేళ రష్యా ఒక బలహీనమైన దేశం, రష్యా వస్తుంటే యూరోప్ మొత్తం వణికిపోతుంది, యూరోప్ మొత్తం అన్ని దేశాలు కలిసి కూడా. కాబట్టి కానీ మరి వాళ్ళకి ఆ స్థానం ఇచ్చాం అప్పుడు, కాబట్టి అగ్రరాజ్యము వాళ్ళు వదులుకుంటారు, అది వదులుకోరు. సో ఇది కొంతకాలం ఇలాగే ఉంటుంది, చూద్దాం. దాని మీద మనం బలం పెంచుకుంటే, ఆర్థిక బలం మొట్టమొదట, సైనిక పాఠము దాని తర్వాత ఆటోమేటిక్ వస్తుంది. 3 సమాజంలో ఐక్యత, కొన్ని విలువలను పాటిస్తున్నాం అనేటువంటి గౌరవం, నమ్మకం, ఈ 3 ఉంటే ఎవ్వరూ మనం విస్మరించలేరు.